వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తారు అనేటువంటిది కొత్తగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నారా లోకేష్ గారు అప్పుడేవో స్మార్ట్ మీటర్లు బిగిస్తారు గవర్నమెంట్, మీరు అస్సలు బిల్లులు కట్టద్దు, వాటిని ఆ స్మార్ట్ మీటర్లని ధ్వంసం చేసేయండి, అది ఇది అని చెప్పేసి చాలా చోట్ల ఆయన ప్రసంగించడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయం గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ అదే ఏపీ ప్రభుత్వం మళ్ళీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం. దీని మీద ఏంటి సార్? సార్, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అసలే ఇప్పుడు స్కీములు లేక, పనులు లేక, ఆదాయం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కరువు కాటకాలతో అల్లల్లాడిపోతున్నారు. ఎక్కడో ఇరాన్ కి అమెరికాకి యుద్ధం వస్తే మనకేంటో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకా 10-15 సంవత్సరాల వరకు మనకు అన్ని నిల్వలు ఉన్నాయి అని చెప్పే ప్రధానమంత్రి గారు ఇక్కడ చూస్తేనేమో మొత్తం పెట్రోల్ రేట్లు పెంచేసి, అన్ని ప్రైవేటైజేషన్ చేసేసి ఈ విధంగా చేస్తున్నారు. మరి ఎలక్షన్లకు రాకముందు, వీళ్ళు గెలవక ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో లోకేష్ బాబు గారు మీరు అన్నట్టు ఏం చెప్పారండి? స్మార్ట్ మీటర్లు బిగిస్తాకి వస్తున్నారు అని రైతులందరూ రిప్రజెంటేషన్ చేస్తే, మీరు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, నేను చూసుకుంటాను, ఎవరికి రూపాయి కట్టొద్దని వాగ్దానం చేసిన వ్యక్తి ఈ లోకేష్ బాబు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? స్మార్ట్ మీటర్లు కాదండి, ప్రీపెయిడ్ బిల్లింగ్ అంటే. ఇది ప్రీపెయిడ్ బిల్లింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఫోన్లు రీఛార్జ్ చేసుకుంటాం, ప్రీపెయిడ్. అవును. అంటే మనం రీఛార్జ్ చేసుకుంటూనే అది టాక్ టైం వస్తుంది, ఆ నెట్ పనిచేస్తుంది అనమాట. ఆ బ్యాలెన్స్ అవ్వగానే ఆటోమేటిక్ ఆగిపోద్ది ఫోన్. సో ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ను పెట్టబోతున్నారు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్క అయిపోయి ప్రభుత్వం వాళ్ళతో చేతులు కలుపుతూ వాళ్ళకి ప్రాజెక్టులు అప్పచెప్తూ ఈ విధంగా కావాలని చెప్పి ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానం అనేది ఇప్పుడు అమల్లోకి రాబోతుంది. జూన్ 1 నుంచి బహుశా ఇది అమల్లోకి రావచ్చు అనేది ఒక టాక్ పబ్లిక్ లో. అంటే జూన్ మొదటి వారం నుంచే ప్రీపెయిడ్ బిల్లింగ్ స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ప్రీపెయిడ్ బిల్లింగ్ మీన్స్ మనం మొబైల్ ఫోన్ ని ఏ విధంగా రీఛార్జ్ చేసుకున్నామో, మనకున్న మీటర్ ని కూడా కరెంట్ కావాలనుకుంటే ముందే రీఛార్జ్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా సడన్ గా అది ఆగిపోద్ది. ఫోన్ ఆగిపోయినట్టే అది కూడా ఆగిపోద్దండి. దీన్నే ప్రీపెయిడ్ బిల్లింగ్ అంటారు అనమాట. అంటే నువ్వు వాడుకునే దానికి ముందే కట్టేయాలి, ఆ కట్టింది నువ్వు అయిపోగానే అది ఆటోమేటిక్ ఆగిపోద్ది. ఈ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రభుత్వం వారు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఇది ప్రజల మీద నెత్తిగా బొట్టుగా వేసినట్టు ఈ విధంగా ఈ అమలు చేయడానికి ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు. నేనేమంటానంటే ఇప్పుడు వరకు మీరు చేసిందే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు. బిల్లింగ్ అంతా ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చి చేస్తా ఉంటారండి. బిల్లింగ్ తీయటం కానీ, ఆ బిల్లు కట్టించుకోవటం కానీ. ఎక్కువ మంది 60-70% ఈ రోజుకి విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగే ఉన్నారు. వాళ్లే వచ్చేసి రోజు బిల్లింగ్లు తీయటం సరిపోతుంది. మీటర్ రీడింగ్ తీయటం, దానికి బిల్ కొట్టడం, బిల్లు ఇవ్వటం. ఇంకోటి గడువు తేదీకి 4 రోజుల ముందే వచ్చి డబ్బులు వసూలు చేస్తారండి. ఎంత భయంకరం అండి! ఇక బిల్లులోనేమో 4 రోజులు టైం ఉంటుంది, కానీ 4 రోజుల ముందే వచ్చి కూర్చుంటాడు. మీరు కట్టలేదండి, టైం అయిపోయింది అంటాడు. కాదే 4 రోజుల టైం అంటే, లేదండి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ రోజే మేము పీహెచ్పీకి వేయాలని చెప్తాడు. అంటే ఇదంతా ఎంత ఘోరంగా ఉందంటే అసలు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఏమైపోయారండి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ? ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ రేపొద్దున ధర్నాలకు దిగుతున్నాయి. జూన్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయొద్దు, సామాన్యుడు అసలే మూలిగి నక్క మీద తాటికాయ పడినట్టు ఇదేం గోలండి, ఇది కరెక్ట్ కాదు, దయచేసి. దీని వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడతారండి, అసలు రైతులు ఎంత ఎఫెక్ట్ అవుతారు, ఇండస్ట్రీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి, కమర్షియల్ షాపులు కానీ ఇవన్నీ కూడా చాలా మొత్తం పాడైపోతారు, చాలా నష్టపోతారండి. వాళ్ళకి వ్యాపారాలు లేవు, రొటేషన్ జరగట్లేదు. ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ నీ బిల్లు కట్టుకుంటే కూర్చుంటే నువ్వు ఇదేంటండి ఘోరంగా అసలే. దీనికి ఒక పరిపాలన అంటారా? దీన్ని ఏమన్నా ప్రజలకి పనిష్మెంట్ లాగే ఉంది ఇది. వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. చెప్పుకున్నా ఇనే నాదుడు లేడు. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ ఎక్కడ పక్క రాష్ట్రంలో ఉంటున్నారు. ఎవరికి చెప్తారు? వాళ్ళు అసలు ఇక్కడ ఉంటే కదా, ఉన్న ఎవరికైనా కనిపిస్తే కదా, అపాయింట్మెంట్లు ఇస్తే కదా. ప్రజల్లోకి రారేంటి వీళ్ళు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజల్లోకి రారేంటి? వాళ్ళ ఒపీనియన్ తీసుకోరేంటి? వాళ్ళ అభిప్రాయాలు సేకరించరేంటి? మీరు ఒక విధానాన్ని అమలు చేసే ముందు ప్రజా అభిప్రాయం తీసుకోవాలి. ఇది డెమోక్రసీ అండి, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే మీరు ఉన్నది. నువ్వు ఒక పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు, ఒక కొత్త పద్ధతిని మీరు అమలు పరిచేటప్పుడు ఒక ప్రజాభిప్రాయానికి వెళ్ళాలి కదా, జనాల్లోకి వెళ్ళాలి కదా. ఇదిగో మేము ఇలా చేయబోతున్నాము, దీనివల్ల ఇది జరుగుద్ది, మీ అభిప్రాయం చెప్పండి అని మీరు తీసుకుంటున్నారా? ఓట్లకైతే వస్తారా? ఎలక్షన్ ముందు వస్తారా? ఇంటింటికి దండం పెడతారా?
మరి ఇప్పుడు చెప్పరా మీరు? ప్రజలకు సమాధానం చెప్పరా? ఒక పథకం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు, నువ్వు పన్నులు వేసేటప్పుడు, బిల్లులు పెంచేటప్పుడు, ఛార్జీలు పెంచేటప్పుడు ప్రజలకి ఆ అభిప్రాయం తీసుకోరా? మీరు మీ సమస్యలు ఏంటని అడగరా? రైతులు ఏమైపోవాలి ఇప్పుడు మీరు కరెంటు బిల్లు ఈ విధంగా చేస్తే? కమర్షియల్ షాపులు ఏమైపోవాలి? వ్యాపారస్తులు ఏమైపోవాలి? హోటల్ యజమానులు ఏమైపోవాలి? ఈ కమర్షియల్ మీద ఎక్కువ వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా చేయటానికి చూస్తున్నారు. అసలే వ్యాపారాలు లేక చచ్చిపోతున్నారు. సో దీనికి మళ్ళీ ఇది ఒక కొత్తది. మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్ చెప్తే వాళ్ళు దయాదాక్షిణ్యాలు ఏముండవు. ఆటోమేటిక్ ఫోన్ ఆగిపోయినట్టు ఆటోమేటిక్ కరెంట్ అయిపోద్ది వాళ్ళకి. ప్రీపెయిడ్ బిల్లింగ్ అంటే అదే. అంటే ఇది రైతులకేనండి? రైతులకేనా లేకపోతే డొమెస్టిక్ పవర్ కూడా పెడుతున్నారా? ఫస్ట్ వాళ్ళు కమర్షియల్ గా పెడుతున్నారండి, బిజినెస్ లకి వీళ్ళకి పెడుతున్నారు ఫస్ట్. వీళ్ళు ఎలా ఉంటదంటే మీ ప్రభుత్వాలు ఒకేసారి వస్తే జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి స్టెప్ బై స్టెప్ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట వీళ్ళు. ఇప్పుడు మోడీ గారు వచ్చేసి మీరు వాహనాలు తగ్గించుకోండి, ఆయిల్ ఎక్కువ వాడకండి అని చెప్పేసి అక్కడ హైదరాబాద్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఒక 1 వీక్ టైం ఇచ్చారు. ఒక 1 వీక్ టైం ఇచ్చిన తర్వాత ఆయిల్ రేట్లు పెంచారు. మళ్ళీ ఇంతటితో ఆగిందా? మళ్ళీ రాబోయే 10-15 రోజుల్లోనే ఇంకో 10 రూపాయలు పెంచబోతున్నారు అనేది ఒక వార్త. అంటే మనుషులు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి అయితే ఎక్కడ రివల్యూషన్ వస్తుందో, వ్యతిరేకత వస్తుందో ప్రభుత్వం మీద అని చెప్పేసి కొద్ది కొద్దిగా అలవాటు చేస్తారు. మనం ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే అధికార పార్టీ అది మంచి చేస్తుందా చెడు చేస్తుందో తెలీదు. మా పార్టీ కాబట్టి ఏది చెప్తే జోక్ ఉంది కదా, ఒకనే అడుగుతాడు, అరే పెట్రోల్ రేట్ పెరిగిందా తెలుసా అంటే, ఏమన్నా తెలియదు, నేను రోజు 100 రూపాయలు కొట్టించుకుంటా అన్నాడు. జనాలు ఇదివరకు లీటర్ పెట్రోల్ అని కొట్టించుకునే వాళ్ళు ఉన్నాయి. అప్పుడు మనకు తెలిసేది లీటర్ ఎంత ఉందో. ఇప్పుడు అలా కాదు, ఎవడైనా సరే వెళ్ళి 100 రూపాయలు కొట్టు, 200 కొట్టు, 300 కొట్టు అంటాం తప్ప అసలు కనీసం ఆ పెట్రోల్ రేట్ ఎంత పెరిగిందని అసలు ఆ బోర్డు కూడా ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఆ విధంగా మనుషుల్ని ట్యూన్ చేసింది ప్రభుత్వం. ఇంకొక జోక్ చెప్పాలి మీకు, వీళ్ళు ఎలాగో పెట్రోల్ రేట్లు తగ్గించరో ఆ కిలోమీటర్ రాళ్ళన్న దగ్గరికి పెట్టండి అని చెప్తున్నారు. కిలోమీటర్ రాళ్ళు దగ్గర పెడితే ఎక్కువ మైలేజ్ వస్తుందని మనం ఫీల్ అవుతాం కదా. అంటే ప్రజలు ఎంత ఇసుకుపోయారో చూడండి. అసలే ఈ ప్రభుత్వాలు మన మాట వినవో అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏంటంటే మీరు అన్నట్టు ప్రభుత్వాలు ఎటు మాటనవో, అందుకే అప్పో సొప్పో చేసి బతకటమో, లేకపోతే ఇంకా రెక్కల ముక్కలు చేసుకుని ఇంకొంచెం ఎక్కువ సంపాదించడమో అవసరాల కోసం ఇలా అనుకుంటున్నారు తప్ప, ఒకప్పుడు ఏంటి అసలు బగ్గుమని విప్లవాలు చేసేసి ఏది నిరసనలు, ఆ కమ్యూనిస్టులు కూడా అసలు ఏమైపోయారో అర్థం కావట్లేదండి. దేనికి పెట్రోల్ రేటు పెరిగితే అసలు ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్లా ఉంది, ఎక్కడ అసలు కనీసం ఒక నిరసన ఇది మీరు అన్నట్టు ఆ విజయ్ లేఖ రాయటం తప్ప మీరు చెప్పినట్టు ఎక్కడ అసలు చప్పుడే లేదు. ముఖ్యంగా ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత దరిద్రం ఎక్కడా లేదు సార్. ఇక్కడ నాయకులు ఏం చేశారంటే వీళ్ళు కులాల వారీగా, మతాల వారీగా ప్రజల్ని విడదీశారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడ ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తారో అని చెప్పేసి పార్టీల పరంగా, మతాల పరంగా, కులాల పరంగా ఈ విధంగా విడదీసిన వాళ్ళు ఏమవుతుందంటే కొంతమంది మూర్ఖులు కూడా వీళ్ళు మా పార్టీ అనేది చూస్తున్నారు తప్ప మనకి ఆ పార్టీ మేలు చేస్తుందా కీడు చేస్తుందని ఆలోచించుకునే ఆ మైండ్ లో కూడా ఆ స్థితిలో లేరు. మెంటల్ గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మా ప్రభుత్వం ఏం చేసినా మనం సపోర్ట్ చేయాలి గుడ్డిగా. వాట్ ఈస్ దిస్? ఏం సార్ ఇది ఘోరం? ఒక మైనర్ పిల్ల మీద ఈ రేప్ జరిగితేనే తెలంగాణలో ఆ పార్టీ నుంచి బయటకు మాట్లాడడానికి ఒక్క నాయకుడు ముందుకు రాలే 10 రోజులైనా కానీ. ఈ సందర్భం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. అది తప్పు ఎవరు చేసినా తప్పే. దాన్ని ఖండించలేక ఆ పార్టీ నుంచి ఒక్కడు బయట రాలేదు సార్. అదంటే మేము పార్టీ లైన్ దాటకూడదు, మాట్లాడకూడదు అంటారా? బీజేపీ ఆయన మీద, ఆయన కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటే ఆయన మీద ఒక షోకాజ్ నోటీసు లేకపోతే అసలు ఒక వివరణ కూడా అడిగినట్టుగా ఎక్కడ మనకి సమాచారం లేదు. అది లేదండి. బీజేపీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళందరూ ఏమైపోయారు? సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళంతా ఏమైపోయారు? ఈ సనాతన ధర్మకర్తలు, పరిరక్షణలు ఏమైపోయారు? బట్టలు వేసుకొని మెట్లు గడిగి రోడ్లు గడిగి చింపేసుకుంటారు కదా. కనపడని దేవుడి కోసమే నువ్వు అంత కష్టాలు పడుతుంటే కనపడే పిల్లలకి ఇంత అన్యాయం జరిగితే ఎవడొచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు? వీళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడతారా? ఇది మనుషులైనా వీళ్ళ ధర్మాన్ని కాపాడేది? కనిపించేవాడికి నువ్వు న్యాయం చేయలేవు, కనపడిన దేవుడి కోసం నువ్వు పోరాటం చేస్తావంటే జనాలు నమ్ముతారండి? వీళ్ళు మనుషులైనా అంటే అసలు ఎంత బాధగా ఉంది. సనాతన అని చెప్పేసి కులం ముసుకు కులాల పరంగా ఎడదీశారు. అది వర్కౌట్ అని చెప్పి మతాల పరంగా ఎడదీస్తున్నారు రాష్ట్రాన్ని. ఎంత దుర్మార్గం సార్. రాష్ట్ర సమస్యల నుంచి పట్టించుకునేవాడు లేడు. కులం అవసరమా, మతం అవసరమా? ఇక్కడ రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోతున్నారు. రేట్లు పెరిగిపోయినాయి, పంటలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, ఉద్యోగాలు లేవు. ఎలా సార్ ఇది? వ్యాధులతో చచ్చిపోతున్నారు, ఆరోగ్యశ్రీ లేదు, చదువు లేదు,
ఏమి సార్ ఇది? వీటి గురించి ఎవడు మాట్లాడు? ధర్మాల గురించి కావాలా? ఏం తెలుసు నీకు ధర్మాల గురించి మాట్లాడతారండి? ఆంధ్రకి ఒకసారి బయటకు వస్తూ ఉంటాడు. 1996 ఆ ప్రాంతాల్లో ఈయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పాటిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి బాగా ధ్వజమెత్తేవారు ఎవరు కమ్యూనిస్టులు. ప్రపంచ బ్యాంకు లొంగిపోయాడు, ఏది అప్పుడు ఈయన అవుట్ సోర్సింగ్ ఇవ్వాలని తీసుకురావటం కానీ ప్రైవేటైజేషన్ పరంగా అన్ని ప్రైవేటైజేషన్ చేసేయటం, ఈ ఉచిత ఇది మన సంక్షేమ పథకాలు తగ్గించేయటం, ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ రూల్స్ ఫాలో అయ్యేవాడు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అనేవారు కదా. ఇప్పుడు యాక్చువల్గా మరి కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ లాగా బీజేపీ పార్టీ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నా కూడా మరి ఎందుకో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పెద్దగా స్పందించట్లేదు. మరి ఎందుకని అది ఎందుకంటారు? ఇప్పుడు పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిపోయి వాళ్ళు ఏది చెప్పినా సరే మోదీ గారు ఇలా అంటే చాలు అది అందిపుచ్చుకుని ఇది మన ఇవన్నీ మన వర్క్ ఫ్రమ్ హోమ్లు పెట్టేస్తాను, అది దుబారా తగ్గించేస్తాను, కానీ దీనికి మాత్రం లేదంటండి. ఇది దానికి ఎగ్జంప్షన్ అంట, ప్రత్యేక విమానాలకు మాత్రం పొదుపు ఎగ్జంప్షన్ అంట. సారీ టు సే, వామపక్షాల్లో కూడా ఇదివరకు ఉన్న నాయకులు ఇప్పుడు లేరు సార్. ఆ నిజాయితీ పరులు, ఆ డెడికేట్ గా పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు, నేను కొంతమంది ఈ మాట కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇది వాస్తవం. అప్పుడున్న డెడికేట్ గా చేసే నాయకులు ఈ రోజున లేరు. వాళ్ళు కూడా కులాల పరంగా విడిపోయారు, మతాల పరంగా విడిపోయారు, వాళ్ళు కూడా డివిజన్ వచ్చేసింది. దాంతో ఏమైపోయింది? బలహీన పడిపోయింది వామపక్షాలన్నీ ఈ రోజున. సో దాంతో ప్రశ్నించేవారు ముందుకు రావట్లేదండు. ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు తప్ప, అక్కడక్కడ టీవీ స్టేట్మెంట్లు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప నిజాయితీగా వర్క్ చేయట్లా. నిజంగా వామపక్షాలు నిజాయితీగా వర్క్ చేస్తే రోడ్డు కట్టంగా పట్టుకుంటారు సార్ వాళ్ళు, ప్రభుత్వాలు దిగొస్తాయి. కానీ ఈ రోజున అట్లాంటి వర్క్ ఇక్కడ జరగట్లేదండు. ఏదో మొక్కుబడిగా చేస్తున్నారండి. ఎందుకు జరుగుతుంది ఇక్కడ? సో లోపాయకారికి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అంటే ఆ రోజున ఉన్న నాయకులు ఈ రోజున అంత డెడికేట్ గా లేరు, అంత నిక్కచ్చిగా లేరు. వాళ్ళు ప్రజల కోసం ఈ రోజు ఇది వరకే వచ్చేసి రోడ్లకు అడ్డంగా పడుకొని ధర్నాలు చేసి ప్రభుత్వం దిగొచ్చి క్షమాపణ చెప్పే వరకు లేచేవాడు కాదు. ఈ రోజున ఎవరంటే క్వశ్చన్ చేసే విధంగా ఎవరైనా చేస్తున్నారా? అసలు నాయకులు గుర్తున్నారా ఈ రోజున? ఇప్పుడు అధికార పార్టీలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో తెలియదు, విద్యాశాఖ మంత్రితో సరిగ్గా ఎవరో తెలియదు. ఈ రోజు కమ్యూనిస్టులో కూడా కమ్యూనిస్టు రాష్ట్ర నాయకుడు ఎవరో తెలియదు, జిల్లా నాయకుడు ఎవరో కూడా తెలియకుండా పోయింది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కదా ఏరాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆర్టీసీ ప్రైవేటేషన్ దాని మీద కూడా వైసీపీ నిరసన తెలియజేస్తున్నట్టుగా బాగా సమాచారం ఉంది, కానీ మరి వామపక్షాలు కలుస్తున్నాయో లేదో చూడాలి. ఇప్పుడు వరకు వైసీపీ వాళ్ళే వాయిస్ రేజ్ చేశారు, ఈ రోజు నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ప్రతి బస్ స్టాండ్ దగ్గర రాస్తారోకోలు చేస్తున్నారు. వీళ్ళంతా ఏమైపోయారు? మిగిలిన వాళ్ళు వామపక్షాలు, ప్రతిపక్షాలు, తోక పార్టీలు చాలా ఉన్నాయి కదా. అదే 2019 నుంచి 24 మధ్య మాత్రం నారాయణ గారు ఆయన ఉంటారు, ఆయన మన సిపిఎం గఫూర్ గారు, ఆయన అయితే ఇంకా ఆ అనుకూల మీడియాలో కూర్చొని కూటమి అనుకూల మీడియాలో ఎంత మాట్లాడాడో ఆయన. మామూలుగా కాదు, ఇంకేముంది, సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం, అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి జగన్ గారిని దించేదాకా పాపం చాలా శ్రమ పడ్డారు కమ్యూనిస్టులు. పాపం ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు. నారాయణ గారు నోరెత్తట్లేదు, గఫూర్ గారు, వీళ్ళు ఎవరు నోరెత్తట్లేదు. లేదు సార్, లేదు. వామపక్షాలు ఇదివరకు లాగా లేవు, ఇదివరకు లాగా ప్రజల్లోకి రావట్లేదు. అప్పుడున్నంత ఎఫెక్ట్ ఈ రోజున లేదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు, కానీ ఇదివరకు ఉన్నంత ఎఫెక్ట్ ఈ రోజున ఆ పక్షాల నుంచి లేదండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.